వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నిత్యం వివాదాలతో తలపడటం ఆమె నైజం. రాజకీయ ప్రముఖులనైనా మీడియా ప్రతినిధులైనా తనకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ముందు వెనుక చూడకుండా వారిని ఏకి పారేస్తూ ఉంటుంది. ఇంతకీ ఎవరో ఇప్పటికే అర్థమైందనుకుంటా, ఆమెనే శ్రీరెడ్డి. వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్. వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు మద్దతునిచ్చి మాట్లాడే శ్రీరెడ్డి గత ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణంరాజులపై మామూలుగా విరుచుకుపడలేదు. వ్యక్తిగత దూషణలు ఒక్కోసారి పరిధి కూడా దాటిపోతాయి. అసభ్య పదజాలంతో, ఏకవచన ప్రయోగంతో టార్గెట్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఒక్కోసారి తనకి సంబంధం లేని వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీ నేతను జగన్ ను మాత్రం ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. జగన్ ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళపై తనదైన శైలిలో అసభ్య పదజాలంతో వాళ్ళను పబ్లిక్ గా తిట్టేస్తూ ఉంటుంది. మొన్నటి ఎన్నికల ముందు జగన్ తప్పకుండా గెలిచి తీరుతాడు అని అప్పుడు టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ మొహం ఎక్కడో పెట్టుకుంటారని ఓపెన్ ఛాలెంజ్లు చాలానే చేసింది. జగన్ మొన్నటి ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలవడంతో కొంతకాలం సైలెంట్ గానే ఉన్న శ్రీరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో వేదికగా రెచ్చిపోతోంది. ఎప్పుడు జగన్ పాలనను వెనకేసుకొచ్చే శ్రీరెడ్డి ఈసారి ఏకంగా జగన్ ను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది. కోట్లాది మందికి మంచి చేసిన ఆ అభిమానం, ఆప్యాయతలు ఏమయ్యాయి నీ మీద అంటూ, నిన్నే తలుచుకుంటూ నీ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాను అంటూ జగన్ సంక్షేమ పథకాల కరపత్రాలను బెడ్ కింద దాచిపెట్టిన వీడియోను షేర్ చేసింది. అది చూసి శ్రీరెడ్డిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయ్యో పాపం, జగన్ మీద అంతలా ప్రేమ పెంచుకున్నావా శ్రీరెడ్డి? జ్ఞాపకాలను భద్రంగా దాచుకో, మళ్ళీ జగన్ వచ్చేదాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఈసారి జగన్ మళ్ళీ సీఎం అయితే నీకు హోం మంత్రి ఇస్తారేమో అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ తగ్గించుకో శ్రీరెడ్డి అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. అది వివాదమైనా, వినోదమైనా.